టు ISR 9 న్యూస్. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 35 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, కోదాడ నియోజకవర్గంలో 19 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ నాగార్జున సాగర్ ఎడమ కాలువపై, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కృష్ణానదిపై, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మూసీ నదిపై, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పాలేరు వాగుపై నిర్మాణం చేసి ఉన్నాయి. ఈ స్కీమ్స్ కొన్ని గతంలో నిర్మాణం చేసి ఉన్నాయి. ఎక్కువ శాతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా నిర్మాణం చేయించారు. మరికొన్ని లిఫ్ట్లను ఈ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా మంజూరు చేయడం జరిగింది. ఇంకొన్ని లిఫ్ట్ స్కీమ్లు ఇప్పుడు రూపొందించబడుతున్నాయి. ఈ క్రమంలో పాతవి కానీ, కొత్తవి కానీ, నిర్మాణంలో ఉన్నవి కానీ, ఇప్పుడు డిజైన్ చేయబడుతున్నవి కానీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తి స్థాయి సామర్థ్యంతో నడవాలనే సంకల్పంతో రైతులతో చర్చించి వారి సూచనలు తీసుకుంటే కొరకు జూన్ 10న మధ్యాహ్నం 2 గంటలకు కోదాడ గుడుగుంట్ల అయ్యప్ప ఫంక్షన్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహింపబడుతోంది. గతంలో ఈ లిఫ్ట్ల మెయింటెనెన్స్ కోసం టెక్నికల్ స్టాఫ్ ఎవరూ ఉండలేకపోయేవారు. రైతుల కమిటీకి మద్దతుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి లిఫ్ట్కి లిఫ్ట్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ను కాంట్రాక్ట్ పద్ధతిలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని లిఫ్ట్ల మరమ్మతులు చేయిస్తున్నారు. అన్ని లిఫ్ట్లపై ఎల్లుండి జూన్ 10న మధ్యాహ్నం 2 గంటలకు గుడుగుంట్ల అయ్యప్ప ఫంక్షన్ హాల్ కోదాడ నందు నీటిపారుదల శాఖ మంత్రి, హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే శ్రీమతి పద్మావతి రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులు హాజరవుతారు. ఈ సమావేశానికి ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి 5 నుంచి 10 మంది లబ్ధి పొందిన రైతులు, ప్రజాప్రతినిధులు రావాలని ఆహ్వానిస్తున్నారు. వారి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ సమీక్ష సమావేశానికి అందరూ రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొన్ని లక్షల ఎకరాల ఆయకట్టుకి మారే విధంగా నాగార్జున సాగర్ డ్యాము, నాగార్జున కాలువలు నిర్మించడం జరిగింది. ఆ రోజులలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిజైన్ చేసిన ఆయకట్టు పూర్తిగా రాలేదనే ఉద్దేశంతో అప్పటి వరకు నేను రాజకీయాలు రాలేదు. అప్పుడు ఎడమ కాలం మీద కొన్ని లిఫ్ట్లు నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత సరే నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఉంటూ మరి చంద్రరావు గారు ఎమ్మెల్యే గారు, పద్మావతి గారు ఎమ్మెల్యే గారు నీరు ఏదైతే అందుబాటులో ఉందో దాన్ని ఆప్టిమంగా, సంపూర్ణంగా ఉపయోగించాలనే ఉద్దేశంతో నాగార్జున సాగర్ ఎడమ కాలువపై మరికొన్ని లిఫ్ట్లు, కృష్ణా నదిపై కొన్ని లిఫ్ట్లు, మూసీ నదిపై కొన్ని లిఫ్ట్లు, పాలేరు వాగుపై కొన్ని లిఫ్ట్లు, ఇప్పుడు రెడ్లకుంట పక్కన వాగులో ఒక 40 కోట్లతో అక్కడ ఒక లిఫ్టు కొన్ని గతంలో నిర్మించడం జరిగింది. ఎక్కువ శాతం నా సమయంలో నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇరిగేషన్ మంత్రి అయినాక ఇంకొన్ని లిఫ్ట్లు నిర్మాణం చేయడం జరిగింది. ఇంకొన్ని లిఫ్ట్లు ఇప్పుడు డిజైన్ స్టేజ్లో ఉన్నాయి, అంటే రూపొందించబడుతున్నాయి. మరి ఆ లిఫ్ట్ల మీద సమీక్ష కొరకు నేను సరే అనేక మార్లు అధికారులతో, సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. కొంతమంది ప్రజాప్రతినిధులతో వేరియస్ సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఒక సమగ్ర సమీక్ష ప్రజాప్రతినిధులతో, అదేవిధంగా లబ్ధి పొందుతున్న రైతులతో, ఉన్నతాధికారులతో ఒక సమీక్ష సమావేశం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ చీఫ్